దేవరా డైలాగ్ లీక్ అయింది కదా, నార్మల్ మగాడు కావాలా ఊరినే ఏలి మగాడు కావాలా అన్న? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే డైలాగ్లో రిలీజ్ చేయకూడదు అంటే దాన్ని ఏమంటారు, బయట కుదిరేస్తున్నారు, ఎలా పోతున్నాయో తెలియదు. కానీ ఈ డైలాగులు రాసినోడు మరి ఆడు రెడ్ బుల్ దాకా రాస్తున్నాడా, మందు దాకా రాస్తున్నాడా, లేకపోతే పాలేపో బ్రాండ్ దగ్గర రాస్తున్నాడు తెలియదు. కానీ చాలా గట్టిగా రాసాడు దేవరాలను. ఒక్కోటి ఫీర్ సాంగ్ ఎలా అయితే ఉందో, దేవరా టైటిల్ అయితే ఎలా ఉందో, ఆ లుక్ అయితే ఎలా ఉందో, ఆ డైలాగ్ ఇంపాక్ట్ అవుతుంది. అంటే ఈ సినిమాలో చాలా రోజుల తర్వాత అన్ని కలపూసిన సినిమా ఒకటి రాబోతుంది, అదే దేవరా. డైలాగులు, సాంగ్స్, ఫైటు, ఎలివేషన్స్, బ్యాక్గ్రౌండ్ అన్నీ కూడా. ఇంకోటి ఏంటంటే 3 సంవత్సరాల తర్వాత సినిమా అవుతుంది. RRRకి ఈ సినిమాకి 3 years గ్యాప్ అయితే వచ్చింది. కాబట్టి ఏదేమైనా కానీ ఇండియాలో మన చూసుకుంటే మన ఎన్టీఆర్ గారికి అతిపెద్ద బ్లాక్ బస్టర్ సినిమాకి ఇది కూడా కాబోతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ చూడండి, చూసా దేవర కోసం చూస్తుంటే వర్షం వచ్చేస్తుంది. అలా ఉంటుంది ఫీరు, మామూలు కాదు. రైలు ఇది అంతా చూసుకోనమాట. ఒక్క ఎన్టీఆర్ కోసం చెప్తేనే ఎలా ఉందంటే సినిమా రిలీజ్ అయితే ఎలా ఉంటుంది చూసుకో. ఆ ఇంపాక్ట్ మామూలుగా లేదు. వర్షం అయితేనే దేవరా ఒక మంచి ఇండస్ట్రీ ఎట్టుతుంది. 1000 కోట్లు మార్క్ 100% ఈజీ కొట్టుకుపోతుంది. ఇంకా చెప్పవసరం లేదు. ఇగో వర్షం సాక్ష్యం, వర్షమే సాక్ష్యం, ఇంక రెండోది లేదు. జై ఎన్టీఆర్, జై దేవరా అన్నట్టు ఉంటుంది సినిమా అయితే. థ్యాంక్ యూ.